వృద్ధులు లేవగానే మొట్టమొదలు చేసే పని ఏమిటి తెలియదా? ముందు మన వాకిలి ఇల్లును శుభ్రం చేసుకుంటాం కదా. మన వాకిలి శుభ్రం చేయడానికి మనకు రోజు ఎంతో ఏమనిపిస్తుంది అంటే, అబ్బాయి ఇది సీసీ రోడ్ అయితే బాగుంటుంది తొందరగా, ఈ యొక్క ఊడవడం అలుకు చల్లడం ఇదంతా ఏంటి అని అనిపిస్తుంది మన ఇంటి ముందున్న వాకిలికి. కానీ మన గ్రామం అంతా కూడా శుభ్రం చేయాల, మన కట్నం ఇవ్వమని. కానీ ఆ కట్నాలు ఇవ్వడానికి కూడా మనం కొసరుతాం. రోడ్లన్నీ ఊడ్చి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతున్నారంటే నిజంగా వాళ్ళు చేసేటటువంటి గొప్ప పని. అందుకోసం ఇప్పుడు మనం వాళ్ళందరినీ కూడా సన్మానిద్దాం. వారు నర్సవ్వ గారు ఎక్కడున్నా, తల్లి ఎక్కడున్నావు కానీ వేదిక మీదకి రావాలి. అదేవిధంగా గంగమణి గారు టీచర్లు ఎక్కడికి రండి కదా. చిన్న పెద్దలు గారు మనం పాపం గుర్తించలేము కొన్ని విషయాల్ని. ఎందుకంటే మన కళ్ళకు పెద్దగా కనపడేటటువంటి వారు తెల్ల బట్టలు వేసేసుకొని తిరిగేటటువంటి వారే కనబడడం జరుగుతుంది. అదే 3 రోజులైనా మనం ముక్కు మూసుకుంటాం, కిటికీలు వేసుకుంటాం, తలుపులు వేసుకుంటాం, కానీ దాన్ని తీయడానికి ప్రయత్నం చేయం. వాళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళు రావాలి, దాన్ని తీయాలి, అక్కడ శుభ్రం చేయాలి. మరి అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు సన్మానిద్దాం. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున బుడతామాయమ్మ, తల్లిని కడుపున బుడతామాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి.
పడవల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులకే పల్లె సంక్రాంతి సంబరాలు సూరమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో అంబారాన్ని తాకే చూడమ్మో చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి పుండ్లున్న సుండ్రున్న చీదారించకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో ఓహో అంటూ పల్లాకి మోతైనావు మాడేలును మదిలో కలసి ఓరన్నో ఊరికి దివిటైనావా మాయన్న నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న సూరా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి జాజిరి జాజి జాజిరి జాజి జాజిరి జాజి హోయ్ జాజిరి జాజి జాజిరి జాజి జాజిరి జాజి హోయ్ మట్టిని ముద్ద చేసి మా కూటికి కుండైనావా గౌడన్న తాళ్ళు గీసి పల్లంతా కళ్ళు పోసి పొద్దంతా బట్టనేయ గుండె దారాపు కండే 6 గజాల చీర అక్కి పెట్టెల్లో పెట్టే చేతి గుణ వృత్తులకు ఓరన్నో చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా చెయ్యెత్తి దండం పెడతా సాలన్నా చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి అల్లల్లా నేరల్లా గొల్లా కురుమాల మంద ఊరు మేలు గోరె పీరన్న దండాలన్న పొట్టగాలి తిట్టి పొద్దంతా ఒత్తి ఒత్తి పొడవళ్ళకు కక్కైనావు నాగల్ల కర్రైనావు కమ్మారి కొలిమైనావా ఓరన్నో మా ఊరికి చెలిమైనావా మాయన్న మా ఊరికి చెలిమైనావా మాయన్న చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి చెప్పైనావు దండోరాడప్పైనావు పల్లెకు చివరానుంటూ ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే సేను శలకల్లో నీవే అయ్యారే మాలన్న నీ పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో చల్లంగా ఉండాలి మాయన్న
పాపం తిని రానట్టున్నారు కదా. మన రైతన్న గురించి, పల్లెల్లో ఉన్నటువంటి కుల వృత్తుల గురించి మనకు చాలా చక్కగా వినిపించారు పిల్లలు వాళ్ళ నృత్యాన్ని. మనం చూస్తున్నాం చూడండి, వాళ్ళు ప్రొద్దున వాళ్ళతో మాట్లాడితే సరిగా కూడా మాట్లాడారు కూడా. కానీ ఇంతమంది ముందు వాళ్ళు అంత చక్కగా నాట్యం చేస్తున్నారంటే పాపం చాలా గ్రేట్. మేము కూడా చేయొచ్చని అనిపిస్తుంది, కానీ స్టేజ్ మీదకి వచ్చి ఎవరైనా మాట్లాడలేదు, చేయలేదు. కానీ వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా మా టీచర్లు చాలా కష్టపడి నేర్పించారు. వాళ్ళు కూడా చాలా ధైర్యంతో చేస్తున్నారు, చాలా ఆనందం. మరి ఇప్పుడు ఇంకొక నృత్యంపై బోలోలు మాట్లాడాలని ఉంది, కానీ సమయం బాగా అవుతుంది. పిల్లలు నిద్రపోయే విధంగా ఉన్నారు కాబట్టి రావాలి తొందరగా పిల్లలు.
8 గంటలమ్మా మేము భరించాలి వాళ్ళతో. భరించాలంటే ఎంత ఓపిక ఉండాలో మీకు తెలుసు. ఈ టీచరు కాదు అంటే దాంతో కాకుండా కూడా, ఎందుకనంటే ఈ రోజుల్లో టీచర్ అంటే గురువు. గురువు అంటే తీర్చిదిద్దేటటువంటి వాడు. మరి తీర్చిదిద్దాలంటే ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఎలాంటి విజయాలు ఉన్నాయి? తాగుడు తినుడు బంద్, తిరుగుడు బంద్, అన్ని బంద్ అయితేనే గురువు కావాలి. కానీ నేను తాగుతా తింటా నేను పిల్లలకు మాత్రం వాళ్ళకు గుణాలు నేర్పాలి. సద్గుణాలు నేర్పాలంటే చెప్పేవాళ్ళు కూడా సద్గుణాలతో మెదలడానికి ప్రయత్నం చేయాలి. కానీ చాలా కష్టం అమ్మ. వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు కానీ మనం ఎంజాయ్ చేద్దామంటే ఇబ్బంది అవుతుంది కదా. ఒకసారి ఆలోచించండి. నాకు కూడా అనిపిస్తుంది అమ్మా, మంచిగా ఎట్లా పెద్దగా ఎంటికలు పెంచుకోవాలి, మంచిగా ఫ్యాషన్ తయారు కావాలి అని అనిపిస్తుంది. కానీ నేను అట్లా తయారైతే పిల్లలు కూడా అట్లా పెంచుకుంటారు. పిల్లలకు చెప్పరాదు నేను. కాబట్టి అంటే అన్ని కూడా పనికిరానటువంటి అన్ని కూడా మానుకోవాల్సి వస్తుంది. అందుకోసం మేము ప్రయత్నం చేస్తాం. అనిపిస్తుందా శంకర్ సార్ ఏం తప్పులు లేవా అని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఒక సమాజాన్ని తీర్చిదిద్దవలసి ఉంటుంది కాబట్టి చక్కగా ఉండవలసి వస్తుంది. ఇప్పుడు మనకు క్లాసికల్ డ్యాన్స్ ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జటులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నటులతో నా పైన నీ చూపు ఆపేలా
సాంస్కృతిక నృత్యం అంటారు, అంటే మన సాంప్రదాయ నృత్యం అని కూడా అంటారు. ఇలాంటి నృత్యాలు చాలా తగ్గిపోయి మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని నిజంగా మనం చూడలేనటువంటి డ్రెస్సులు వేస్తున్నాం, చూడలేనటువంటి నృత్యాలను చేపిస్తున్నాం. ఇది మన సాంప్రదాయ నృత్యం. ఇలాంటి నృత్యాలను మనం పిల్లలకు నేర్పించాలి. కాబట్టి నిజంగా చాలా గర్వంగా ఉంది నాకైతే ఈ పాపను చూస్తుంటే. నీ పేరేంటమ్మా? కుందన, పి కుందన, పి విక్రమ్, పి ప్రవీణ. చాలా చాలా గ్రేట్ అమ్మా. చదువులో కూడా సరస్వతి తల్లి. మన తెలంగాణలో గురుకుల రాసినటువంటి పిల్లలు 1,00,000కు పైన ఉన్నారు. అందులో 2000 ర్యాంకు తీసుకొచ్చింది పాప. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అదేవిధంగా మన స్కూల్ నుంచి ఈ సంవత్సరం 20 సీట్లు వచ్చినాయి. అందులో ఈ పాప 2000 ర్యాంకు. ఈమెకు అమితమైనటువంటి ఇష్టమైనటువంటి మిత్రురాలు నారకట్ల వైష్ణవి, తండ్రి శంకర్. నిజంగా పాపది 1400 ర్యాంక్ వచ్చింది. 1,00,000కు పైన ఉన్నటువంటి సంఖ్యలో ఆమె 1400. మనం చాలా మంది అనుకుంటాం ఈ పాప 1400 ర్యాంక్ వచ్చింది. మరి మనం అనుకుంటాం ఈ పల్లెటూళ్ళలో చదివిస్తే నిజంగా మన వాళ్ళు నెగ్గగలుగుతారా అని. నేను ఛాలెంజ్ ఇచ్చి చెప్తున్నానమ్మా. నా దగ్గర చదివి వెళ్ళినటువంటి పిల్లలు సిటీలో కూడా ఇక్కడ ఉన్నారు, వారి పేరెంట్స్ కూడా ఉన్నారు. సిటీలో చదివిస్తున్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ 4th అయిపోయిన తర్వాత 3rd అయిపోయిన తర్వాత నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ ఇట్లా తీసుకుపోయి వేస్తే అక్కడ ఏ ర్యాంకులో ఉన్నారో తెలుసా? పోయినాక 1-2 నెలల వరకు ఫస్ట్ ర్యాంక్, పోయిన 2 నెలలలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకులో ఉంటున్నారు. కానీ మన ఇంగ్లీష్ మనకు రాదు, వస్తుందా? కొందరు తల్లులు చెప్పుకుంటున్నారు, తండ్రులు చెప్పుకుంటున్నారు మా వాడికి తెలుగు రానే రాదు. తెలుగు రాకపోవడం గొప్ప కాదమ్మా. మనం ఏ రూపంలో ఉన్నాం, ఏ తెలివితో ఉన్నాం, మన మాతృభాష మననే కన్న తల్లిని నాకు ఆ తల్లి కాదు అని అంటే ఎంత బాగా అనిపిస్తుంది తల్లికి? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. కానీ మేము గ్రేట్గా చెప్పుకుంటాం. మాది ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా మేము తెలుగులో ఖచ్చితంగా నేర్పిస్తాం. LKG నుంచే వాళ్ళకు అక్షరాలు పెట్టిస్తాం. తెలుగు చదవడం రాయడం చక్కగా నేర్పిస్తాం. మాతృభాష రాని ఏ భాష కూడా రాదు, దేంట్లో కూడా నైపుణ్యం ఉండడు. మాతృభాష కంపల్సరీ ఉండాలి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నది. 5th 6th వరకు కూడా మాతృభాషలోనే చదవాలి. అందరూ అనుకుంటుండొచ్చు మాతృభాష అంటే ఏ భాష? మాతృ అంటే తల్లి. తల్లి ఏ భాష అయితే మాట్లాడుతుందో ఆ భాషలో చదివించడమే మాతృభాష చదువు. మాతృభాషకు చాలా ప్రాధాన్యత ఉందమ్మా. తల్లి హిందీ మాట్లాడితే హిందీలో చదివియాలి, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో చదివియాలి, తెలుగు మాట్లాడితే తెలుగులో చదివియాలి. అప్పుడే పిల్లల యొక్క జ్ఞానం అభివృద్ధి చెందగలుగుతుంది. వాళ్ళు ముందు కూడా విజయాలు సాధించగలుగుతారు. ఒకసారి మీరందరూ వీళ్ళకు క్లాప్స్ కొట్టి ఆనందింపజేయండి. పారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే
అద్భుతంగా ఉంటుంది అంటే తక్కువ అది అబాకస్ అనేటువంటిది గణితానికి సంబంధించింది, మ్యాథ్స్ కు. మరి అది ఎలా చేయడం అని వేళ్ళ మీద లెక్క పెట్టి ఆ యొక్క గణితాన్ని చేస్తారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఎవరు ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. 40 నిమిషాలలో 66 మార్కులు సాధించినటువంటి మనోజ్ఞ వేదిక మీదకి రావాలమ్మా. అద్వైత నందన్ 40 నిమిషాలలో 50. అద్వైత నందన్ ఇది జూనియర్ విభాగంలో. అదే విధంగా సాధించినటువంటి పాప చైత్ర, కొత్తపల్లి చైత్ర. కొత్తపల్లి చైత్ర. అదేవిధంగా మనకు 10 నిమిషాల్లో 90 పాపం వీళ్ళిద్దరికీ ఒకటే మార్కు తేడా. కానీ ఒక మార్కే అనుకుంటాం మనం, ఒకటే అనుకుంటాం. కానీ ఒక విలువ చూడండి, ఆమె గోల్డ్ మెడల్ 1 మార్కు తోటి సిల్వర్కి వచ్చింది. హిమవర్షిని జాహ్నవి ఉందా? పాపం పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళకు మన గ్రామ కమిటీ సభ్యులైనటువంటి సుంచు శంకర్ గారు, అదేవిధంగా విక్రమ్ గారు, అదేవిధంగా హెలగడప పాఠశాల హెచ్ఎం గారు శ్రీనివాస్ గారు వేదిక పైకి వచ్చి వీళ్ళను ఈ యొక్క ప్రజెంటేషన్స్ ఇవ్వండి. నాకు సెల్లెలుంటరో మాయదారి మల్లేశ, సెల్లెలుంటరో మాయదారి మల్లేశ. మసాలాడనితో నాకు బావలుంటరో మాయదారి మల్లేశ. మా మేడం యొక్క అన్న, పెద్దన్న జాబ్ టీచరు, అంటే ఆ స్కూల్కి వచ్చాముగా. మరి తను ఏమన్నా మీకు కొంచెం తన యొక్క చక్కటి సందేశాన్ని నేర్పిస్తాడు. మరి మనం బాలలు, మీరు ఇంతవరకు చేసినటువంటి నృత్యాలు అద్భుతం, చాలా చాలా బాగున్నాయి. ఎంత బాగున్నావంటే మరి మీరు ఏ విధంగా చదువుతున్నారు, ఎంత చక్కగా చదువుతున్నారు అన్నది పర్ఫార్మెన్స్ ఇక్కడ కనపడింది. మరి 1 బుక్, 1 పెన్, 1 టీచర్, 1 స్టూడెంట్ కెన్ చేంజ్ ఆల్ ద వరల్డ్. ఒక పుస్తకము, ఒక పెన్ను, ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు. మరి విద్యార్థులు ఇంత మారుమూల ప్రాంతం, చాలా సుదూరంగా ఉంది పట్టణానికి, కానీ ఇక్కడ ఈ పల్లెలో పట్టణాన్ని చూపిస్తున్నారు విద్యార్థులు. అద్భుతమైనటువంటి నటన, అద్భుతమైనటువంటి హావభావాలు, అంతేకాకుండా చదువులో కూడా అబాకస్లో ఈ చిన్నారులు అంత వేగంగా లెక్కలు చేస్తున్నారంటే రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో తప్పకుండా మంచి ఇంజనీర్లు కాగలరు. మరి ఇంత అద్భుతంగా తయారు చేస్తున్నటువంటి
శ్రీ హర్ష విద్యాలయము మరి యూపీఎస్ నర్సరీ టు మరి 7th వరకు చెప్పడం చాలా బాగుంది. నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తుంటాను, ఉపాధ్యాయులు మరి వారికి అంకిత భావంతో బోధన చేస్తున్నారు. ఇప్పుడు బావగారు అన్నారు, మాతృభాష అర్థమైతేనే ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఒక విద్యార్థి 6 భాషలను అవలీలగా నేర్చుకోగలుగుతాడు, కానీ మాతృభాష అంటే తల్లి తెలుగు భాష చక్కగా అర్థమైతే ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, తమిళం వస్తుంది, మలయాళం వస్తుంది. 6 భాషలు కూడా సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఇంత చక్కగా బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరి కరెస్పాండెంట్ గారికి, ముఖ్యంగా నా చెల్లె రమాదేవి, వీరందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక అభినందన మందారమాలలు. చెల్లె యొక్క స్టూడెంట్లు లింగాపూర్లో ఉండి రాలేకపోయిండ్రు. వాళ్ళ డ్యూటీలో ఉండి ఒకరు ఎఫ్ఆర్ఓ, ఒకరు కానిస్టేబుల్, ఒకళ్ళు ఆర్మీలో, ఒక 4 టీచర్లుగా, మళ్ళీ ఇంకొకరు ట్రెజరీ ఆఫీసులో, మీకు ఎంత కనిపిస్తాడు, ఇంత మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్నలు చదువే మాకు భోజనంలాగా పెట్టారు. మరి ఉపాధ్యాయ వృత్తిలో నేను సాధించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందగలిగాను. మరి చెల్లె ఈ రోజు చూస్తే, బావగారిని వీరిని చూస్తే అంతకంటే గొప్ప అవార్డులు పొందినట్టుగా నాకు అనిపిస్తుంది. నిజంగా ఇంత చిన్న పిల్లలకు ఇంత చక్కటి బోధన, ఇంత చక్కగా ఇంగ్లీషు, ఇంత చక్కగా మరి భరతనాట్యం గురించి కానీ ఈ నృత్యాల గురించి చెప్తే ఈ రోజుల్లోపల ఎట్లున్నాయంటే, బొంబాయి పోతావా రాజా, బొంబాయి పోతా అని చెప్పేసానంటే ఎగురుకుంటా ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ మీరు ప్రేక్షకులు ఎంత చక్కగా ఇస్తున్నారంటే, ఈ క్లాసికల్ డ్యాన్సులను ఇక్కడ చూస్తూ కూర్చున్నందుకు మీకే హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కరెంటు కనిపెట్టారొకరు, కంప్యూటర్ కనిపెట్టారొకరు, బస్సును కనిపెట్టారొకరు, రైలు ఇంజన్ కనిపెట్టారొకరు, సెల్ ఫోన్ కనిపెట్టారొకరు, టెలిఫోనును కనిపెట్టారొకరు, రైలును కనిపెట్టారొకరు, దాని పట్టను కనిపెట్టారొకరు, కరెంటు కనిపెట్టారొకరు, కంప్యూటర్ కనిపెట్టారొకరు, బస్సును కనిపెట్టారొకరు, రైలు ఇంజన్ కనిపెట్టారొకరు. మరి శ్రీహర్ష విద్యాలయం యూపీఎస్ మందపల్లి గారు ఏం కనిపెట్టారు? విద్యార్థులతోటి కలిసిపోయి వాళ్ళతోటి ఆడుకుంటూ, వాళ్ళు ఏడ్చినా మరియు అల్లరి చేసినా వాళ్ళతోటి కలిసిపోయి చక్కటి బోధనను అందిస్తూ, మంచి ఇంగ్లీషును నేర్పుతూ, మంచి లెక్కలను నేర్పుతూ, మరియు గురుకులంలో 20 సీట్ల పైగా సాధిస్తూ మంచిగా మందపల్లిని జిల్లాల్లోనే ఒక గొప్ప గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. వారికి ఇవే నా యొక్క అభినందన మందార మాలలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ పాఠశాల ఇంకా యూపీఎస్ఏ కాదు ఎస్ఎస్సి వరకు కూడా పోవాలి. నా విలువైనటువంటి సలహాలను, సూచనలు ఇవ్వడానికి అప్పుడప్పుడు నెలకొకసారి కూడా వచ్చి మీ ఉపాధ్యాయులకు మంచి శిక్షణను ఇస్తూ చక్కగా తయారు చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పుకున్నాము కదా, హిమవర్షిణి అనే పాపం 99 మార్కులు వచ్చినటువంటి పాప, అది కూడా 15 నిమిషాల్లో. నిజంగా అబాకస్ అనేటువంటిది వాళ్ళ మేధస్సును ఎంత పెంచుతుందో అంటే, మనకు నా చిన్ననాటి గురువు మా పెద్దన్నయ్య
ఎప్పుడు కానీ తినేటప్పుడైనా సరే మా ఇంట్లో ఏముంటుండంటే ఎడ్యుకేషన్ గురించి ఎప్పటికి అడుగుతుండే. నాకు ఇప్పటికి గుర్తున్నాయి బైపీసీలో నేర్చుకున్నటువంటి టమాటా యొక్క దాన్ని సైంటిఫిక్ నేమ్ ఏంటిరమ్మా, సోలానం మూలంజిన, వంకాయలు ఏంటిరమ్మా, అట్లా అన్నీ ఎప్పటికప్పుడు నన్ను అప్డేట్ చేస్తుండే. నేను లింగపూర్ స్కూల్కు టాపర్ వచ్చినప్పుడు తన క్రెడిట్ అంతా కూడా పెద్దన్న ఇదే. నాకు స్కూల్ అంటే బాగా భయం ఉంటుండే, స్కూల్కి వెళ్ళాలంటేనే భయం. నేను నర్సరీ చదవకుండానే డైరెక్ట్ 2nd క్లాస్లో అన్నయ్యనే నాకు ఇంటి దగ్గర విద్యా బోధన చేసి నా యొక్క భయాన్ని పోగొట్టి అనుక్షణం నాకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఇవాళ మీ అందరికీ తెలుసు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మరి నిలబడ్డామంటే దానికి అంతటికీ తల్లిదండ్రుల యొక్క కృషి, అన్న యొక్క ప్రేరణ అని తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య మీరు వచ్చినందరికీ చాలా థ్యాంక్స్. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలారా పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు పాలి పుస్తలు అమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేతామురో భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరో ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో చేలు దున్ని చాళ్ళు తీసే బీద బిక్కి జాతరో ఎత్తు బొమ్ముల నడుమ ఎర్ర పట్టు పొడిచెరో స్వామి కుండల గుడిసెలోన జాతరా భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో వానుస్తే భూతల్లి సీమంత మాడురో తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో పసుల మెడన చిరుగజ్జలు పల్లెన మ్రోగేను గజ్జల మోతల్లో పల్లె పరవశించెను భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో
భూమికి పచ్చాన్ని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో
ఇంకొక సందేశం ఏంటంటే అమ్మా, మేము గత 30 సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. ఇప్పటిదాకా ఈ నృత్యాలు చేసినటువంటి పిల్లలు కానీ వీళ్ళంతా కూడా నా స్టూడెంట్ పిల్లలే. వాళ్ళ తల్లులు కానివ్వండి, కొందరు తండ్రులు అయితే అంత నా యొక్క స్టూడెంట్లే. మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఏమిటంటే వీళ్ళకు మేము చేస్తున్నటువంటి సేవలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీకు అనిపిస్తుంది చిన్నగా అనిపిస్తుంది, కానీ అవి బయట స్కూళ్ళ కంటే, వేరే స్కూళ్ళ కంటే మా స్కూల్లో పోల్చినట్లయితే చాలా ఉంటుంది. ఎందుకు ఇక్కడ మేము ఖాళీ ఇక్కడనే స్కూల్ పెట్టడానికి కారణం ఏమి అని అంటే, నా యొక్క ఆలోచన, నా సొంత గ్రామంలో ఈ విద్యలో లోటు ఉండద్దు, పునాది గట్టిగా ఉంటే ఇల్లు గట్టిగా ఉంటుంది అంటారు కదా, ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ స్కూల్ పెట్టి తక్కువ వచ్చినా పిల్లలు ఎక్కువ వచ్చినా స్కూల్ నడవడం అనేటువంటి జరిగింది. తల్లిదండ్రులు నమ్మకంతో పంపడం వల్ల ఇప్పుడు స్ట్రెంత్ అనేది బాగానే ఉంది. కానీ కొందరు ఏమంటారనంటే, ఇప్పుడు మనం వెహికల్ ఏర్పాటు చేసినామమ్మా, చిన్నగా మీకు ఉదాహరణ చెప్తా. వెహికల్ అంటే కంపల్సరీ కోతులు అయినాయి కాబట్టి పిల్లల్ని వెహికల్లోనే పంపిస్తామంటే వెహికల్ అరేంజ్ చేసి, ఇప్పుడు ఏమంటున్నారు ఏంటంటే సార్ బాగా టైట్ అవుతున్నది, పిల్లలు వస్తున్నారు అని అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఖానాపూర్ నుంచి వస్తాం మనం ఆటోలో. ఇప్పుడంటే ఫ్రీ బస్ అయింది, ఆడ వెయిట్ చేస్తున్నాం. కానీ ఆటోలో ఎంత టైట్గా వస్తాం. మన ఊర్లో మొత్తం ఒక 10 నిమిషాలు పట్టదు ఎక్కడ ఎక్కినా, తొందరగా రావచ్చు. కానీ అదే ఖానాపూర్ వెళ్ళేటువంటి పిల్లల్ని ఆలోచించండి. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఖానాపూర్ పోయే వరకు, ఊర్లన్నీ తిరిగే వరకు 1 గంట పడుతుంది. అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, చిన్న చిన్న సమస్యలు ఏమిటి మనం ఆలోచిస్తే పరిష్కారం చేసుకోవచ్చు. ఏ సమస్యలున్నా వాటిని మాకు చెప్తే మనం వాటిని సాల్వేషన్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఏదున్నా మాకు ఆ సమస్య ఏంటన్నది మాకు అడగండి, మేము దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పటిదాకా ఇక్కడ ఓపికగా కూర్చొని పిల్లలకు ఆనందాన్ని చేకూర్చినందుకు అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఈ వేదికను అలంకరించినటువంటి వారు కానివ్వండి, వీడియోగ్రాఫర్లు కానివ్వండి, కెమెరామెన్లు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వాళ్ళకు చాలా రుణపడి ఉంటాం, పిల్లల తల్లిదండ్రుల ద్వారా. అదేవిధంగా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాన్ని ముగిస్తున్నాను. టీచర్స్ రండి. మన ఈ పిల్లలందరికీ కూడా టీచర్ ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా. గ్రూప్స్ కోచింగ్ పరంగా, డిఎస్సి కోచింగ్ పరంగా హైదరాబాద్ వెళ్ళాను కదా. అక్కడ పిల్లలు అంటే డ్యాన్స్ అనేది మంచి, వాళ్ళలో ఇట్లా దొరుకుతారా కోరియోగ్రాఫ్స్ అని. నిజంగా ఈమె చేయించేటప్పుడు చూస్తుంటే అప్పుడు మన మందపిల్ల హైదరాబాద్ అయిపోతుంది. ఇంత మంచి అమ్మాయి, ఇంత శ్రీహర్ష విద్యాలయం అదృష్టమేమో అనిపించింది. మళ్ళీ ఓపికే పాపం, జ్వరం వచ్చినా కానీ ఏనాడు కూడా ఆపలేదు. బైక్ పంపిస్తే బైక్ మీద అయినా వచ్చింది, కానీ నేను రాను సార్, రాను టీచర్ అని ఏనాడు అంటే. ఒక 10 days నుంచి నిరంతర శ్రమ మా రవాలి టీచర్ది. మీరందరూ మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారని ఆశిస్తున్నాను. మైక్